హాయ్ అందరికీ నమస్తే. టైం పావుదకు అయిందండి. పక్షుల కిలకిల రావాలతో ఈ వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఈ చలికాలం ఎప్పుడు కూడా 5:30, 6 గంటలకి చీకటి పడిపోద్ది. నేను ఈరోజు మీకు మంచి వంటకం చేసి చూపిస్తానండి. సజ్జ రొట్టెలోకి చిక్కుడుగాయ టమాటా కర్రీ చాలా ఆరోగ్యప్రదమైంది, మంచి రుచిగా కూడా ఉంటుంది. ఏంటి బాబాయ్ 6 గంటలకి కూర్చొని వంట విషయాలు చెప్తున్నాను అనుకుంటారా? మేము ఇంటిళ్ళ పాది ఎప్పుడు కూడా రాత్రి 7 గంటల్లోపే తినేస్తామండి. నన్ను మాత్రం ఒక 2 సంవత్సరాల నుంచి మా పిల్లలు 7 గంటలకే తినేసి 1 గంట వాకింగ్ చేసి హాయిగా 8 గంటలకల్లా మంచం ఎక్కి పడుకోమని చెప్తారు. నేను అదే పాటిస్తున్నాను. అందుకే ఈరోజు మీకు నేను ఇప్పుడు 6 గంటలకి సజ్జ రొట్టె చిక్కుడుగాయ టమాటా కర్రీ చేయడం మొదలు పెడితే 7-7:15 కల్లా ఫినిష్ అయిపోద్ది. హాయిగా తినేసి 8 గంటలకల్లా రిలాక్స్ అయిపోతా అనమాట. అందుకే మీకు ఈ రోజుని మీకు సజ్జ రొట్టె చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎంత సింపుల్గా చేసి చూపిస్తాను తెలుసా? మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఈ ట్రై చేసి చేసుకుని తిని చూడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఓకే, మొదలు పెట్టేద్దాం. ఇంకా రండి. ముందుగా పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేయించుకుని మంచి పొడి దంచి పక్కన పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని 2 చెంచాలు పల్లీలు వేయించుకోవాలండి. ముందుగా ఇలా తీసి పెట్టుకుని 2 చెంచాలు నువ్వులు కడాయి వేడిగా ఉంది కదా అలా వేసి ఇలా తీసేయాలి. అలాగే 1 చెంచా జీలకర్ర కూడా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ 3 కలిపి ఇప్పుడు పొడి దంపుకుందాం పదండి. ఇవి దంపుకునే లోపు పొయ్యి మీద నీళ్లు పెట్టుకుంటే చిక్కుడుగాయలు ఉడకడానికి పనికొస్తాయండి. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. ఏవేవ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. నీళ్ళు వేడెక్కుంటాయండి. చిక్కుడుగాయలు ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి 1/2 కిలో చిక్కుడుగాయలండి. బాగా గింజలు ఉన్న కాయలు ఏరు తెచ్చుకున్నాను. ఇలా అన్ని తెంపి పెట్టుకున్నాను. చూడండి, చిక్కుడుగాయలు కనుక గింజలు ఈ విధంగా ఉంటే మంచి టేస్ట్ ఉంటుందండి. నీళ్ళు వేడెక్కాయండి. ఇప్పుడు చిక్కుడుగాయలు వేసేసుకుందాం. 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఉప్పు వేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. ఈ చిక్కుడుగాయ ముక్కలు బాగా ఉడకాలండి. అదే కుక్కర్లో వేసుకునేవాళ్ళు చిక్కుడుగాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని 2 విజిల్లు వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఓకే, చిక్కుడుగాయలు బాగా ఉడుకుతున్నట్టున్నాయండి. మూత తీసి చూద్దాం. బ్రహ్మాండంగా ఉడికినాయండి. ఇప్పుడు తీసి జల్లెడలో పోసేసుకుందాం. ఇప్పుడు కుండ పెట్టుకొని 3 చెంచాలు నూనె వేసుకుందామండి. ఒక చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, అలాగే 2 రెమ్మలు కరివేపాకు. కరివేపాకు చిట్పట్లాడగానే కోసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మాత్రం సన్నగా కోసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి 70% వరకు వేగాలండి. అంతవరకు కలుపుకుందాం. చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక కోసి పెట్టుకున్న 6 టమాటా ముక్కలు వేసుకుందాం. 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని అలాగే 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం.
ఈ రేయి నువ్వు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. ఈ రేయి నువ్వు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. ఏ మబ్బు మాటున్నావో, ఏ పొదల చాటున్నావో, ఏ మబ్బు మాటున్నావో, ఏ పొదల చాటున్నావో, ఏ గాలి తరగల పైన ఊగి ఊగిపోతున్నావో, ఏ గాలి తరగల పైన ఊగి ఊగిపోతున్నావో, కలగా నన్నే కవ్వించేవో. ఈ రేయి నువ్వు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. చూసారండి, టమాటాలు బాగా మెత్తబడ్డాయి. ఈ విధంగా మెత్తబడ్డాక ఉడకబెట్టుకుని చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. 2 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి, అలాగే మనం ముందుగా రోట్లో దంపి పెట్టుకున్న పొడి వేసేసుకుందాం. ఇది ఒక్కసారి 1 నిమిషం పాటు ఈ ముక్కలకి ఈ పొడి అంతా పట్టే వరకు బాగా కలుపుకుందాం. టీ గ్లాస్ అంత నీళ్ళు పోసుకుందాం అండి. ఇదంతా 1 నిమిషం పాటు కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని తిప్పేసుకుందాం. అంతేనండి, ఈ కూర చాలా సింపుల్ అండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. ఇప్పుడు సజ్జ రొట్టెలు కొట్టేద్దామండి. నాకైతే రావండి రొట్టెలు, మా ఆవిడ కొట్టాల్సిందే. ముందు రొట్టెలు పిండి కలుపుకోవడానికి నీళ్లు వేడి చేసుకోవాలండి. రాలతమ్మ పిండి కలుపుకో. కొంచెం కొంచెం పోస్తుండే పిండి మీద నీళ్లు. కలుపు కలుపు. ప్రతిసారి రొట్టెలకే వస్తుందండి అనుకోవద్దండి మీరు. నాకు రొట్టెలు రావండి, అందుకే మా ఆవిడని తీసుకొస్తాను. మొహమాటం కాబట్టి కెమెరా ముందు కనపడదండి. రొట్టెలు మాత్రం మంచి టేస్ట్గా చేస్తుంది. ఒక రొట్టెలే అనుకోవద్దండి, ఇంట్లో అన్ని రకాలు కూడా మంచి టేస్ట్గా చేస్తాండి మా ఆవిడ. ఇట్లా ఉండాలి పిండి, ఇట్లా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఇక నేను పెనం పెడతాను. పెనం వేడెక్క లోపల నువ్వు తప తప కొట్టాయి. ఈ సజ్జ రొట్టెకి నువ్వులు మంచి రుచిస్తాయండి. ఇలా రొట్టె కొట్టేటప్పుడు తప్పకుండా నువ్వులు అద్దుకోవాలన్నమాట. అయిందా? వేసేలాతమ్మా. ఇలా పెనం మీద రొట్టె వేయగానే తడి కొట్టిన నీళ్ళ ముంచుకుని ఇలా రొట్టె అంతా ఇలా చక్కగా రుద్దుకోవాలండి. అంతేనా లతమ్మా? అంతే అంతే. కొట్టినట్టు ఉంటుందండి మా ఆవిడ మాట. తెలంగాణ కదా, మామూలుగా ఉండదు. అటుపక్క ఇటుపక్క 2 పక్కల బాగా కాలిందండి. తీసేసుకుందాం. ఇలానే అన్ని రొట్టెలు కాల్చుకుందాం. రెండు రొట్టెలు నాకు, 2 రొట్టెలు మా ఆవిడకండి. కెమెరా ముందుకు అసలు రాదండి. మేమే బలవంతంగా 2 సార్లు తీసుకొచ్చానండి. మొత్తం అయిపోయిన తర్వాత అబుగబుగా తినేస్తుందండి. అయిపోయిందండి రొట్టెలు కాల్చుకోవటం. ఇక టేస్ట్ చేసి చూసేద్దాం. ఏక్ దో. ఆహా, లతమ్మో, నువ్వు చేసిన రొట్టె సూపరు, నేను చేసిన కూర సూపరు. 2 కాంబినేషను అదర్స్. భలే ఉందండి.
బాబాయ్ 6 గంటలు కాకముందే వంట మొదలు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఎందుకు వేడి వేడి సజ్జ రొట్టె చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుని ఇలా కాంబినేషన్తో 7-7:30 కల్లా మన ఫుడ్ తినేయాలా. 8 గంటలకల్లా ఒక గంట అటు ఇటు వాకింగ్ చేసి మంచం ఎక్కేసి హాయిగా నిద్రపోవాలా. అదే అన్నమాట నా టైమింగ్. చూసారండి, చిక్కుడుకాయ కూరలో ఈ గింజలు బాగుండాలన్నమాట. నేను అందుకనే కూరగాయలు కొట్టుకెళ్ళి ఈ గింజలు ఎక్కువగా ఉన్న చిక్కుడుకాయలు చూసి మరీ ఏరుకుని తెస్తానన్నమాట. అందుకే ఈ గింజలు కనుక ఉండి ఇలా తింటే చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది. నోట్లో కనుక నవ్వులేటప్పుడు ఆ గింజ కూడా పంటి కింద పడి ఈ రొట్టెకి మధ్యన పడి చాలా బాగుంటుంది అన్నమాట. అంత రుచి ఉంటుంది. గింజలున్న చిక్కుడుకాయతో ఇలా కూర చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. చూసారా, ఇలా రొట్టె ముక్క దంచుకొని ఇలా కూర మాత్రం ఇలా ఫుల్ తినాలి, ఎక్కువ తినాలండి. మీకు చెప్పా చాలాసార్లు. రొట్టె తక్కువ, కూర ఎక్కువ, రుచి సూపర్, భలే కుదిరిందండి. ఎప్పుడు చేసే కన్నా ఈసారి సజ్జ రొట్టెలు చిక్కుడుకాయ కూర కూడా చాలా బాగా కుదిరింది రెండు. అందుకే ఈ కాంబినేషన్లో మీరు కూడా చేసుకుని తినండి. ఈ టమాటా పులుపు తగిలి చిక్కుడుకాయ కూర మరింత టేస్ట్ వచ్చిందండి. చలేస్తుందండి. ఈ చలికి వేడి వేడి సజ్జ రొట్టెలు చిక్కుడుకాయ కూర తింటుంటే అబ్బా సూపర్గా ఉందండి. ఈ వాతావరణానికి ఈ టైంలో మటన్ కడ్డీలు కూడా చేసుకుని తినాలనిపిస్తుందండి. తప్పకుండా త్వరలో చేస్తాను. మిమ్మల్ని అందరినీ ఊరించుకుంటా ఎలా తింటానో చూడండి. తృప్తిగా 2 రొట్టెలు తిన్నానండి. మీరు కూడా తప్పనిసరిగా నైట్ టైంలో ఇలాంటి ఫుడ్ తయారు చేసుకుని అంటే చిక్కుడుకాయ కర్రీ సజ్జ రొట్టెలు చేసుకుని కనుక వేడివేడిగా చేసుకుని తింటే ఆ టేస్ట్ ఎలా ఉందో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎలా ఉందో కూడా మీరు చేసుకుని తిని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.